ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బ. అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ. మస్తు టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. కాజల్ ఇంకా చైతు రావడం అబ్బని తీయని దెబ్బ అనుకుంటూ ఎందుకు వచ్చారంటే చూడండి ఇవాళ కాజల్ గెటప్ చూడండి, ఒక ఏంజల్ లాగా ఒక ఫెయిరీ ప్రిన్సెస్ లాగా కనిపించింది చైతుకి. అందుకే స్టార్టింగ్ ఈ సాంగ్ తో అంటే చైతుకి అని నువ్వు షోలో కనిపిస్తావు కదా చైతు, అందుకే నీ పేరు చెప్పాను. కాకపోతే యాక్చువల్ గా మా డైరెక్టర్ భరత్ గారు, సో అందుకే ఈ సాంగ్ తో స్టార్ట్ చేసాము. అది నేను చెప్పుంటే చాలా బాగుంటుంది, నీకు నువ్వే ఈ రోజు నేను ఇంత బాగున్నాను అని చెప్పుంటే చాలా వర్స్ గా ఉంది తెలుసా. నువ్వు చెప్తావో చెప్పు అని కక్కుర్తితో చెప్పేసి అదే కక్కుర్తితో ప్రతిదీ ఆ కక్కుర్తితనం ఎక్కువైపోతుంది. మస్తు టైం పాస్ కక్కుర్తి ఉండాలి చైతు, కక్కుర్తి ఉంటేనే మనం అక్కడికి చేరుకోగలం. కానీ ఇక్కడ ఉన్నావే కదా, ఇక్కడంటే అక్కడే కదా, నీ పక్కన ఉన్నాను చైతు. ఇప్పుడు చూడుగా ఒప్పుకుంటాడు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సర్ప్రైజింగ్ సాటర్డేస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ మస్త్ టైం పాస్. బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నేను, వైట్ అండ్ వైట్ కాంబినేషన్ కాజల్. కైకు వైట్ అండ్ వైట్ బ్లాక్ అండ్ బ్లాక్ అంటే కనుక ఊరికే బట్టలు వేసుకోవాలి కాబట్టి వేసుకున్నాను. యాక్చువల్ గా స్టోరీ చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అండి. స్టార్టింగ్ నేను ఈ డ్రెస్ వేసుకొచ్చాను, ఆ తర్వాత చైతు ఏ వైట్ అండ్ వైట్ వేసుకున్నా అని వైట్ వేసుకున్నాడు. కాదు ఏంటి వైట్ అండ్ వైట్ వేసుకున్నాను కదా నేను, వైట్ అండ్ వైట్ ఎందుకు అబద్ధాలు ఆడుతూ. అమ్మో షో స్టార్ట్ అయిందంటే చాలు చైతు నోరు తెరిస్తే నోరు ఇప్పితే అబద్ధాలు. షో స్టార్ట్ అయితే చాలు కవరింగ్ అంటే కవరింగ్ కాదు తెలుసా. ఏందబ్బా నేను వైట్ వేసుకొచ్చిన, నేను వైట్ వేసుకుందాం అని చెప్పాను కానీ నువ్వు వైట్ వేసుకున్నావు నేను వైట్ వేసుకుంటే నేను అమ్మాయిని కదా, అమ్మాయిలు అలానే మాట్లాడతారు. అబ్బాయిలు ఇలా మాట్లాడారంటే కాదు నేను వైట్ అండ్ వైట్ వేసుకుందాం కాజల్ అని అన్నాడు చైతు. నేను చెప్తానా? చెప్పలేను కదా. అంటే నిజం చెప్పాలంటే చైతు నా కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు నేను వేసుకున్నాను, నీ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు నువ్వు వేసుకున్నావు. మ్యాచింగ్. సో ఇద్దరు బ్లాక్ అండ్ బ్లాక్ వైట్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చేస్తున్నాము. సర్ప్రైజింగ్ సాటర్డే అంటూ ఎవరెవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేయవద్దాం, సర్ప్రైజ్ చేయవద్దాం విత్ సర్ప్రైజింగ్ కాల్. సో ఫస్ట్ అయితే ఎవరికి కాల్ చేస్తున్నాం తెలియదు. సర్ప్రైజింగ్ సాటర్డే కదా, ఎలా తెలుస్తుంది కదా. మాక్సిమం అందరు మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు కాల్ చేయబోతున్నాము. సో లెట్స్ కాల్. ఎవరో తెలియదు, చేసేద్దాం. హలో నమస్తే మేడం. నమస్తే మేడం. ఎవరు సరే మేడం మాట్లాడేది. హలో మేడం నమస్తే మేడం. నమస్తే మేడం, నా పేరు కార్తిక్ అండి. చెప్పండి. మీరు ఫోన్ బిల్ ఇంకా పే చేయలేదండి. ఫోన్ బిల్లా? అవునండి. ఏ ఫోను? మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఫోను. మీరు మాట్లాడుతున్నదా? అవునండి. ఒక నిమిషం ఉండండి లైన్ లో. ఉంటారండి. ఫోన్ బిల్లు పే చేయలేదు. హలో సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, నా పేరు కార్తిక్ సార్. చెప్పండి సార్ కార్తిక్ సార్ నేను మాట్లాడుతున్నాను సార్. ఫోన్ బిల్ పే చేయలేదు సార్ మీరు. ఫోన్ బిల్లు పే చేయలేదు సార్ ఇంకా మీరు. ఎక్కడిది? మీ ఫోన్ది. ఏ ఫోను? మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఫోను. మాట్లాడుతున్న ఫోన్ బిల్లా? అవును సార్. మీది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ సార్? ప్రీపెయిడ్. అయితే మీరు రీఛార్జ్ చేసుకోలేదు సార్ ఇంకా. చేసుకుంటాం, అవసరం అనుకునే చేసుకుంటాం. దానికి మీరు ఫోన్ చేసి అడుగుడేది? అవునా? అయితే ఇది కొత్త ఆఫర్లు సార్. మీరు రీఛార్జ్ 100 రూపాయలు పెట్టి చేయించుకుంటే మా తరఫు నుంచి 200 రీఛార్జ్ వస్తుంది సార్ టాక్ టైం. ఆ ఆఫర్ తెలియజేయడానికి కాల్ చేశాం సార్. ఓకే. ఈ ఫోన్ మీరు వాడుతున్నారా సార్, మేడం వాడుతున్నారా సార్? మా ఇంట్లో బాబు వాడుతుంది. ఓకే బాబు అంటే అబ్బాయి కదండి సార్? అవును. ఓకే బాబు పేరు సార్? వికాస్. సారీ సార్ ఏం పేరు సార్? వినిపించలేదు సార్ సరిగ్గా. వికాస్. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నారు సార్ వికాస్?
10th. సార్ వికాస్ ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటాడు అనుకోండి సార్, అందులో ఈటీవీ ప్లస్ లో మస్తు టైం పాస్ ఎక్కువ చూస్తాడు అనుకోండి సార్. తను ఆ షోకి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది సార్. ఈటీవీ ప్లస్ అవును సార్, మస్తు టైం పాస్ చూస్తారా సార్? చైతు కాజు వస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పారా సార్ వికాస్ కి ఒకసారి ఇచ్చి? ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి కాజల్ ఇంకా చైతు కాల్ చేశారు. ఈటీవీ ప్లస్ నుంచి వచ్చింది సార్ ఈ కాల్. మీ పేరు? అవునా, ఈటీవీ ప్లస్. హలో, నా పేరు రఘు అండి. రఘు గారు, చైతు కాజల్ మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు? నమస్తే. ఓకే ఫైన్ సార్. మీ బాబుకి ఇచ్చేయండి. సార్ మనోడు ఫోన్ కదా, మనోడు రిజిస్టర్ అవును, definitely గా. హలో హలో, హాయ్. బాగున్నారా? చాలా బాగున్నా. మీ పేరేంటి? నా పేరు సంధ్య. సంధ్య, మీ బాబు రిజిస్టర్ చేసుకున్నారా, మీరు రిజిస్టర్ చేసుకున్నారా? పాప వేసింది, స్నేహిత. పాప స్నేహిత. సో ఫ్యామిలీ ఈటీవీ ప్లస్ చూస్తారనమాట. మొత్తం సూపర్. సర్ప్రైజ్ అయ్యారా అండి? మాకు కాల్ వచ్చింది కదా మీకు. చెప్పండి. సర్ప్రైజా? పాప మాట్లాడదు. అయిపోయింది. ఓకే అండి. ఓకే ఓకే ఓకే. హలో, హాయ్ స్నేహిత. హాయ్. వికాస్, ఇది వికాస్ కదా నువ్వు? స్నేహిత. ఓకే. హాయ్ స్నేహిత, వెల్కమ్ టు మస్తు టైం పాస్. ఎలా అనిపిస్తుంది మస్తు టైం పాస్ నుంచి కాల్ రావడం నీకు, మీ ఫ్యామిలీకి, చైతు కాజల్ నుంచి? హ్యాపీ. హ్యాపీ. ఎవరికైనా ఏమని చెప్పాలా? ఫ్రెండ్స్ కి హాయ్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మా తరపు నుంచి హాయ్. ఇలాగే చూస్తుండు, మళ్ళీ రిజిస్టర్ చేసుకో, మళ్ళీ కాల్ చేస్తాం, ఓకేనా? ఓకే. వికాస్ కి ఇచ్చే స్నేహిత. అన్నయ్య, చైతు కాజల్ అన్నయ్య. హలో, హాయ్ వికాస్. వికాస్ కాదండి, నేను సందీప్ మాట్లాడుతున్నాను. ఇందాని చచ్చిపోతుంది వికాస్ వికాస్ అని కొంచెం. అంటున్నా నేను. చెప్పండి. ఇది వికాస్ నంబర్ కదా, వికాస్ రిజిస్టర్ చేస్తున్నాడు కదా, సో వికాస్ తో మాట్లాడదాం అంటే మీరు ఒక్కరు కూడా వికాస్ కి ఇవ్వట్లేదు ఫోన్. వికాస్ బయటకు వెళ్ళిపోయింది, సిగ్గుపడుతున్నాడు. అయ్యో, అయితే ఖచ్చితంగా వాష్రూమ్ లోకి వెళ్ళి ఉంటాడు. నువ్వు సిగ్గు. అవును. అవునంట, చూసా మా మగవాళ్ళ గురించి మా మగ జాతికే బాగా తెలుసు. అవునా? చలో వికాస్ కి మా తరపు నుంచి హాయ్ చెప్పండి, అని ఇలాగే చూస్తున్నాడు, ఓకేనా? ఓకే. బాయ్ బాయ్. సో మచ్ ఫర్ Bye bye. బాయ్. వీళ్ళు మనకి సర్ప్రైజ్ చేయడం జరిగింది, మనం వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే అదే కదా. ఫ్యామిలీ అంతా మాట్లాడడం చాలా బాగుంది. సంజయ్ గారికి, స్నేహితకి, వికాస్ కి, రఘు గారికి మరొకసారి మా అందరి తరపు నుంచి కూడా హాయ్. హలో. ఓకే, సర్ప్రైజింగ్ సాటర్డే అంటూ మనకి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తున్నాము, సర్ప్రైజ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే వికాస్ కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మొత్తానికి కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరిని సర్ప్రైజ్ చేస్తున్నాం? తెలియదులే తెలియదులే మాకు తెలియదులే, ఇది తెలియదులే, మేము ఎవరికి కాల్ చేసామో మాకు తెలియదులే. కంటిన్యూ. ఈ పాట సరిగ్గా రావట్లేదు చేతు, అసలు అపశృతిలో మరువదులే. పాటలు రానుడికేమో లిరిక్స్ వచ్చు, పాటలు వచ్చేమో లిరిక్స్ రావు. ఈ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. కాంబినేషన్. కాజల్ చైతు కాజల్. హలో. హలో, ఎవరు? హాయ్. హాయ్ అండి. హాయ్. హాయ్. ఎవరు మీరు? మీరు హాయ్ సినిమా చూసారా అండి? ఆయలేనా దాయలేదు. ఎవరు మీరు? హలో. హలో, ఎవరు? నమస్తే అండి. ఇంటింటా బాత్రూమ్స్ అనే కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఎవరు? ఇంటింటా బాత్రూమ్స్ అనే కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నామండి. మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా అండి? బయట లేదు, మీరు వచ్చి పెట్టిస్తారా? మీరు వచ్చి పెట్టిస్తారా? నమస్తే అండి. హలో. హలో, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. మేము ఇంటింటా బాత్రూమ్స్ కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా అండి? అయ్యో, మా ఇంట్లో లేదు, మీరు వచ్చి పెట్టిస్తారని మీ చెప్తున్నా. పక్కింట్లో ఉందా అండి? మా పక్కింట్లో కూడా లేదు. మరి ఎక్కడ వెళ్తారు మీరు అందరూ? చెప్తాం లేదా అనుకోని. మరి మీరు అందరు ఎక్కడ వెళ్తారండి? అంటే చేతులు కడుక్కోవడానికి, కాలు కడుక్కోవడానికి. హలో. మరి బాత్రూమ్ లేకపోతే ఎక్కడ వెళ్తారండి మీరందరూ?
అమెరికాకి. వా అద్భుతం, మీరు కనిపెట్టేశారు ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి ఫోన్ అని కదా. జనరల్ గా లండన్ అనుకుంటారు కదండి, ఏంటండి అమెరికా? అవును, కాజలిక చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. హాయ్ కాజల్ అని చెప్పు. హాయ్ హాయ్, మీ పేరు? మై నేమ్ ఇస్ నీరజ. నీరజ? నీరజ అనగానే నాకు నా బెస్ట్ ఫ్రెండ్ గుర్తొచ్చేస్తుంది, అందుకే నీరజానా అన్న. థ్యాంక్ యూ, మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా. థ్యాంక్ యూ. అంటే మీరు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. కాజల్ మీరు చాలా బాగుంటారు తెలుసా, మంచిగా మాట్లాడతారు తెలుసా, మీరు మీ యాంకరింగ్ ఎంత బాగుంటారు తెలుసా. థ్యాంక్ యూ. తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత తెలిసింది. నీ పేరేంటి చెప్పలేదు? నీరజ. నీరజ అది మర్చిపోతుంటాను నేను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నీరజ? మంచిర్యాల. అచ్చా ఓకే. ముందు ఫోన్ ఎత్తింది ఎవరు? ముందు ఫోన్ వచ్చింది మా తమ్ముడు. మీ తమ్ముడు వాయిస్ అంత బేస్ ఉంది, అంకుల్ లెక్క అద్దరిపోయింది. లెక్క ఏం చేస్తుంటే నీరజ? నేను ఇప్పుడు చదువుకుంటానా. మీ ఫోన్ ఇప్పుడు ఇంతసేపు ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే ఇక కలిసింది, తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇక బుక్ తీసి అంతసేపు చదువుకుంటున్నా, మళ్ళీ తర్వాత ట్రై చేద్దామని. అవునా, నువ్వు అట్లా కష్టపడ్డావు కాబట్టి కష్టం నుంచి ఫలితం లభించింది. మేమే నీకు సర్ప్రైజ్ చేసినాం. సర్ప్రైజ్ డా? సో నీ కష్టం ఫలించింది. మరి మస్తు టైం పాస్ కి కరెక్ట్ అయిపోయావు కదా, ఎవరికైనా ఏమైనా చెప్పాలా? చెప్పాలి. మా ఫ్రెండ్ సాయిత్రకి హాయ్ చెప్పండి. ఓకే. అండ్ మా తమ్ముడు గోవింద్ కి హాయ్ చెప్పండి. ఓకే. ఇంకా అండ్ మా తమ్మునిలో యశస్విన్ కి హాయ్ చెప్పండి. నీ తమ్ముడికి, నీ తమ్ముడు లవర్ కి, నీ బెస్ట్ ఫ్రెండ్ కి అందరికి హాయ్. పేర్లు కూడా చెప్పు. థ్యాంక్ యూ. యశస్వినికి, సాయి ప్రియాకి, వినయ్ కి, సాయి ప్రియకి, బోనుకి, యశస్వికి అందరికి కూడా మా తరపు నుంచి హాయ్ చెప్తాం. ఇలాగే చూస్తూ రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. ఇంకొక పేరు శ్రవంతి అండ్ మేఘన, అనుష. శ్రవంతి, మేఘన, అనుష మూడు ఒకటే పేరా? కాదు, ముగ్గురు వేరు వేరు నా క్లాస్. ఇంకొకటే పేరు అంటే డౌట్ వచ్చింది నాకు. 1 3 దెబ్బలు అన్నట్టు ఆ ముగ్గురికి కూడా మా తరపు నుంచి హాయ్. థ్యాంక్ యూ. వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us నీరజ. బాయ్ బాయ్ బాయ్. వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు నీరజ. అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే మనకి గుర్తొస్తూ ఉంటారు కదా చైతు. సో నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే గుర్తురావడం ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటికీ ఒక పేరు వినగానే మనకి బెస్ట్ ఫ్రెండ్ పేరు ఒకవేళ అదే పేరు అయితే మనకి జనరల్ గా మన షోస్ లో ఇలాంటి షోస్ లో గుర్తొస్తూ ఉంటారు కదా. సో నీకు ఏ పేరు వినగానే కాజల్ గుర్తొస్తుంది? నాకా పుల్లమ్మ, పెంటమ్మ, జంకమ్మ. బాబాయ్ చాలే. సరే, ఇప్పుడు మరి అది చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళని ఎవరికి కాల్ చెబుతాం తెలీదు. కాల్ చేస్తున్నాం, కాల్ చేసాక తెలుస్తుంది. సర్ప్రైజింగ్ సాటర్డే కదా. హలో 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 సార్, నమస్తే సార్. సార్ మీ పేరు తెలుసుకోవచ్చా? రాజు. రాజు సార్, మేము ఇక్కడ బ్యాటరీలు అమ్ముతున్నామండి. మీకు ఏమైనా బ్యాటరీ కావాలా? బ్యాటరీ మిమ్మల్ని ఛార్జ్ చేస్తుంది సార్ ఆ బ్యాటరీ. బ్యాటరీ ఎంత? ఇది 100 రూపాయలు మాత్రమే సార్. 100 రూపాయలు ప్రమోషన్ కాల్ లో మీకు అందిస్తూ ఉన్నాము. ఈ బ్యాటరీ వచ్చేసి మనం దేనికన్నా ఉపయోగించుకోవచ్చు అండి. టార్చ్ లైట్ కి ఉపయోగించుకోవచ్చు, గ్యాస్ స్టవ్ కి ఉపయోగించుకోవచ్చు, టీవీకి ఉపయోగించుకోవచ్చు, అలాగే మీకు కూడా ఉపయోగించుకోవచ్చు సార్. ఇది ఇప్పుడు ఫోన్ లో కూడా ఉపయోగించుకోవచ్చు సార్ ఈ బ్యాటరీ. గ్యాస్ స్టవ్ కా? గ్యాస్ స్టవ్ సార్. గ్యాస్ స్టవ్ కింద పెట్టాం అనుకోండి సార్, బాగా మంట వస్తుంది సార్. అలాగే మీరు కూడా కింద పెట్టుకుంటే ఏమన్నా రీఛార్జ్ చేసుకోవచ్చు సార్, అది బాగా ఛార్జ్ చేస్తుంది. 100 రూపాయలే సార్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సార్. ఇది ప్రమోషన్ కాల్ సార్. మా దగ్గర డేటా ఉంటుంది, మా దగ్గర నెంబర్స్ ఉంటాయి, మేము ఫోన్లు చేసి అలా ఆఫర్ అందిస్తూ ఉంటాం సార్. మీరు లక్కీ పర్సన్ సార్, మీకే అందుబాటులో ఉంది. మీరు ఎక్కడున్నారో చెప్తే మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటాం సార్. సార్ సార్ హలో సార్, సార్ ఒక్క నిమిషం సార్. మీరు ఈ బ్యాటరీ రీఛార్జ్ కి బ్యాటరీ తీసుకున్నారు అనుకోండి సార్, దాంతోపాటు 100 రూపాయలు రీఛార్జ్ కూడా చేస్తాం సార్. వద్దా సార్? మీరు ఏం చేస్తుంటారు సార్? హైదరాబాదా సార్? లోకల్. లోకల్ అంటే ఎక్కడ సార్? పాలేరు.
ఓకే సార్, మీరు ఈటీవీ ప్లస్ చూస్తుంటారా సార్? ఈటీవీ ప్లస్ ఏ షోస్ ఎక్కువ చూస్తుంటారు సార్ మీరు? జబర్దస్త్, చిక్కు, ఇంకోటి సీరియల్స్ నందిని. అలాగే ఇద్దరు యాంకర్లు వస్తారా, ఆ షో చూడరా సార్? పటాస్ కాదు సార్, పొద్దున వస్తారు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మస్తు టైం పాస్ సార్, ఇక్కడి నుంచి మేము మాట్లాడుతున్నాం సార్. నా పేరు చైతు సార్, నాతో పాటు కాజల్ ఉంది సార్. మస్తు టైం పాస్ నుంచి కాజల్ ఇంకా చేతి కాల్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. మంచిగానే ఉందా? అలాగే షో కూడా మంచిగా చూస్తున్నాడు, టైం కుదిరినప్పుడు అలా లేదా యూట్యూబ్ లోనే చూస్తున్నాడు, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. మరి మస్తు టైం పాస్ కి రిజిస్టర్ చేసుకున్నారు, మస్తు టైం పాస్ లో ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఎవరికి ఏం లేదు, అందరు మంచిగా ఉంటే చాలు. అందరూ మంచిగా ఉంటే చాలు. మేము మంచిగా ఉండాలంటే మీరు మా షో చూస్తున్నాండి సార్, మేము చాలా మంచిగా ఉంటాం, మమ్మల్ని మంచిగా మా షో చూస్తూ. ఓకే 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 చాలా రాజు గారు, బాయ్ 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 బాయ్. మీరు ఎప్పుడైతే బ్యాటరీ వద్దన్నారో నాకు అప్పుడే అర్థమైపోయింది, మీకు అసలు మూడే లేదని చెప్పేసి. అందుకే మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోండి మస్తు టైం పాస్ బ్యాటరీతో. ఎగ్జాక్ట్లీ, ఆడ బ్యాటరీ మగ బ్యాటరీ మేము ఇస్తాం. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. నువ్వు మాట్లాడుతావు కాజల్, చైతు కొంటే కాజల్ ఫ్రీ, కాజల్ కొంటే చైతు ఫ్రీయా? బ్యాటరీస్ చేతు టైం పాస్ లో మనం ఫ్రీగానే వస్తున్నాం కదా టీవీలో, అందుకనే. యా, సో అట్లాగే మీరు కూడా మీ వాళ్ళు ఇలాగే సర్ప్రైజ్ చేయించాలి, ప్రాంక్ కాల్ చేయించాలి అంటే కనుక సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కు ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేసి రిజిస్టర్ చేసుకోండి. మేము మీ కాల్ చేస్తాం, సర్ప్రైజ్ చేస్తాం, టైం పాస్ కూడా అందిస్తాం. ఎస్, మస్తు టైం పాస్ అయిపోతుంది అనమాట. కాకపోతే మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసేటప్పుడు మీ డీటెయిల్స్, మీ పేరు, మీ ఊరు, మీరు చదువుకుంటున్నారా, జాబ్ చేస్తున్నారా, మీ ఏజ్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసి పంపిస్తే మాకు ఇంకా బాగా ఈజీగా ఉంటుంది కనెక్ట్ అవ్వడానికి. కాల్ చేసినప్పుడు మేము హాయ్ మీరు ఇక్కడ కదా అక్కడ కదా అని ఇంకా ఎక్కడ నుంచి ఈ డీటెయిల్స్ ఏం అడగకుండా హ్యాపీగా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆల్సో ప్రాంక్ కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తుంటాం కదా, ఆ టైంలో అయితే మీ స్టూడెంట్ అయితే స్టూడెంట్స్ కి సంబంధించిన టాపిక్ తీసుకొని, ఆంటీలు అయితే ఆంటీకి సంబంధించిన వంటల టాపిక్ తీసుకొని ఇలా కూడా మేము ప్రాంక్ చేయొచ్చు, చెప్పలేము కదా. అందుకే డీటెయిల్ గా రిజిస్టర్ చేసుకోండి, మేము మీకు కాల్ చేస్తాం. ఓకే, ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి అందరినీ కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తున్నారు, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. మరి మీ నంబర్ మాకు తెలిస్తేనే కదా మేము మీకు కాల్ చేసేది, రిజిస్టర్ చేసుకుంటే మాకు మీ నంబర్ తెలిసిపోతాయి కదా. సో ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాం చైతు? తెలీదు, కాల్ చేసేద్దాం. కాల్ చేసి నువ్వే ప్రాంక్ చేయాలి, ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేయాలి. ఓకే, ఇందాక రాజుకి అయితే నేను రీఛార్జ్ అమ్మినాను, బ్యాటరీలు అమ్మినాను, బ్యాటరీలు ఎవరు అమ్ముతారు రైనా? అదే మస్తు టైం పాస్ చైతు స్పెషల్. ఇప్పుడు కాల్ ఏం చేద్దాం విందాం. ఓకే ఓకే. హలో, నమస్తే అండి. నమస్తే, మేము ఇన్సూరెన్స్ నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్ అండి. మీరు రోజుకి రూపాయి కడితే చాలండి. ఏంటి? మీరు రోజుకి రూపాయి అంటే నెలకి 30 రూపాయలు కడితే చాలు, మీకు సంవత్సరానికి 3 లక్షలు ఇస్తాం. అంటే హలో కాజలా? అట్లా ఎట్లా కాజలని? అవును కాజలే. హాయ్. హాయ్, నీ పేరేంటి? అమ్రీన్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. అస్సలాము అలైకుం. वालेकुम सलाम. खैरियत? अल्हम्दुलिल्लाह. खैरियत? क्या? खैरियत क्या पूछ रही? अल्हम्दुलिल्लाह. సూపర్. ఎక్కడి నుంచి? నల్గొండ. సో నల్గొండలో కాల్ చేస్తున్నా. అమ్రీన్ ఏం చేస్తుంది ఇప్పుడు? ఇంటర్ కంప్లీటెడ్. ఖాళీగా ఉంది. వాలేకుం సలాం చైతు. అస్సలాము అలైకుం. సలాం చేయకముందే వాలేకుం సలాం చెప్పిన ఘనత నీ ఒక్కదానికే చెందుతుంది అమ్రీన్. అవునా? ఈటీవీ ప్లస్ నుంచి చైతు కాజల్ మస్తు టైం పాస్ కాల్ రావడం ఎలా అనిపిస్తుంది? సర్ప్రైజ్డా? సర్ప్రైజ్. ఐఎమ్ సో హ్యాపీ. అదే నిన్ను హ్యాపీ చేయడం కోసం సర్ప్రైజింగ్ సాటర్డే రోజు మీ ఇద్దరం కాల్ చేయడం జరిగింది. సో నల్గొండలో ఏం చేస్తుంటే ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకుంటా, లేకపోతే ఖాళీగా ఉన్నావా? డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు?
NPCS. ఓకే, ఈ ఇయర్ కంప్లీట్ అయిందా ఇంటర్? అవును. మరే ఇంకా ఎందుకు జాయిన్ అవ్వాలా డిగ్రీలోకి? జాయిన్ అయినా. అయినావా? ఓకే ఓకే, మరి ఖాళీగా ఉన్నా అని చెప్పకూడదు, జాయిన్ అయ్యావుగా. స్టార్ట్ కాలేదు కదా ఇంకా కాలేజ్. ఓకే అదే. సరే, డిగ్రీలో ఎంపీసీఎస్ ఆ గ్రూప్ నాకు తెలియదు. నాకు డిగ్రీలో బిఎస్సి బీకామ్ ఇవే తెలుసు. ఎంపీసీఎస్ ఏంటి NPCS తెలియదా? తెలియదు, అందుకే అడుగుతున్నాగా. ఫిజిక్స్, కామర్స్, Computer science. కామర్స్ ఎందుకు వస్తుంది కాజల్? ఎంపీసీఎస్ అంటే అదే. అవునా? ఏమేమి వస్తాయి చెప్పు. మ్యాథ్స్ మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఏ నీకు తెలీదా? ఏ లేదు లేదు చెప్పు. మాకు తెలుసో తెలీదో మాకు అనవసరం, నీకు అనవసరం. నీకు తెలుసో లేదు మాకు అవసరం, చెప్పు. నేనైతే మ్యాథ్స్ కెమిస్ట్రీ అనుకుంటున్నా. మ్యాథ్స్, Maths, ఫిజిక్స్, physics, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్. మళ్ళీ చెప్పు. సరే, ఏ గ్రూప్ అయితే ఏముందమ్మా, డిగ్రీ అయితే జాయిన్ అవుతారో మంచిగా ఎంజాయ్ చేయి, ఎగ్జామ్స్ బాగా రాసుకో, మా మస్తు టైం పాస్ చూస్తుండు. ఓకేనా? డైలీ మిస్ కాకుండా చూసిన ఫస్ట్ థ్యాంక్ యూ That's so సో sweet of మచ్. you. Thank 100th you. ఎపిసోడ్ చూసినావా? 100th ఎపిసోడ్ చూసావా? చూసా. బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే చూస్తుండు. ఎవరికైనా చెప్పాలా అమ్రి? మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు అండ్ మా సిస్టర్ కి హాయ్. నీ ఫ్రెండ్స్ కి, నీ సిస్టర్ కి, అందరికి హాయ్. మా సిస్టర్ బర్త్డే హ్యాపీ బర్త్డే. పేరు తెలుసుకో చైతు. హాయ్, పేరేంటి? సమ్రీన్. అమ్రీన్, నైస్ నేమ్. అమ్రీన్ ఇద్దరు మా చుట్టాల్లో ఉన్నారు. అవునా? మీ సిస్టర్స్ ఉన్నారు కదా? అవును, మా పెద్దక్క పాప పేరు సమ్రీన్, అవునా? మా మామయ్య కూతురు పేరు అమ్రీన్. అవునా? మీ పేరు కాజల్. నా పేరు షబీనా. మా అత్త కూతురు పేరు కంటమ్మ. మీ పేరేంటి? షబీనా. సబీహా. షబీనా. సబీహా. సబీహా కాదు, షబీనా. సబీహా. షబీనా. సరే, నీ సిస్టర్ కి ఫస్ట్ బర్త్డే విషయం చెప్పేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. Hi, Kajan. Thank you. హ్యాపీ బర్త్డే సమ్రీన్. అడ్వాన్స్. Thank you very much for joining with us, Samreen and Amreen. Bye-bye. బాయ్. అమ్మో, చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు చేతు. అందరికి కాల్ చేయాలి చేతు. చాలా చెయ్యి మరి. మంది సమ్రీన్. మోహన్ చూసుకో. ఏరా, నేనే ఎందుకు కాల్ చేయాలి? అప్పటి నుంచి నేనే కాల్ చేయాలి, నువ్వు కాల్ చేయి. నేను వంగలేదు అందుకే. ఏది చూద్దాం ఒకసారి వంగు. ఓకే, చేతు పాప వంగలేకపోతున్నాయి కాబట్టి నేను కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. కాయ్ బాగా ఏంటి ఏం చెప్పు? కాజల్ బాగా హెల్ప్ చేస్తుంది నాకు అంటున్నా. నెక్స్ట్ కాలర్ కి సర్ప్రైజ్ చేస్తున్నాం మనం సర్ప్రైజింగ్ సాటర్డేస్ లా. మేడం నమస్తే మేడం. చెప్పు. మేడం ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా మేడం? మీతో ఫ్రీ ఉన్నారా? చెప్పండి. మీ పేరేంటి మేడం? మేము ఒక ఆఫర్ నుంచి కాల్ చేస్తున్నాము. లక్కీ డ్రాలో మీ నెంబర్ వచ్చింది, అది డీటెయిల్స్ తీసుకుందామని కాల్ చేసాం మేడం. మీ పేరు మేడం? సారీ, అశ్విని గారు. నమస్తే మేడం, కంగ్రాచులేషన్స్ మేడం, మీరు రిఫ్రిజిరేటర్ బహుమతిగా గెలుచుకున్నారు మేడం. మా కంపెనీ లక్కీ డ్రా తీసింది, మీ నెంబర్ ఎవరు రిజిస్టర్ చేశారు మేడం ఇక్కడ. సో వాళ్ళ తరపు నుంచి మీరు లక్కీ విన్నర్ గా రిఫ్రిజిరేటర్ గెలుచుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ఎక్కడ ఉంటారు మేడం? అవునండి, నిజంగా మీకు రిఫ్రిజిరేటర్ గెలుచుకున్నారు మేడం. ఫ్రిడ్జ్ గెలుచుకున్నారు. దాంట్లో 6 బాటిల్ కూడా ఇస్తాం మేము, టప్పర్ వేర్వి. మేడం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి? ధర్మపురి మేడం. ధర్మపురిలో మా కంపెనీ ఉంది మేడం, అక్కడ వాళ్ళు మీకు డెలివరీ చేస్తారు మీ ఇంటికి. మీ ఇంటి అడ్రస్ చెప్తారా మేడం? ల్యాండ్ మార్క్. అశ్విని గారు ఒక్క నిమిషం, ఇంకొక విషయం చెప్పేసినాక మేము తర్వాత మళ్ళీ చేస్తాం మేడం. ఓకే, మీకు ఫ్రిడ్జ్ ఏ కలర్ ఫ్రిడ్జ్ కావాలో చెప్పండి మేడం. కాదండి, నిజంగా లక్కీ డ్రాలో మీరు ఫ్రిడ్జ్ గెలుచుకున్నారు మేడం. ఏ కలర్ కావాలి? రెడ్డా, బ్లాకా, వైటా, గ్రేయా, ఎల్లోనా?
ఒక్క నిమిషం అండి, కావాలని చేస్తున్నారు అంటున్నారు. ఎవరు చేస్తారండి కావాలని మీకు? ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి? ఆ? నువ్వు వంద పెట్టా అంటుంది. హలో, ఏంటండి ఏమన్నారు? మమత అనుకుంటుంది. మమత అనుకుంటున్నారా? ఇంకా ఇంకెవరై ఉండొచ్చు? టీవీలో మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా? హలో, అయ్యో లేరా? టీవీలో మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎవరమ్మా? అన్నారు ఇందాక? ఆ? టైం పాస్ కదా. ఒక మంచి కూల్ కాల్, సర్ప్రైజ్ కాల్. సర్ప్రైజ్ కాల్. కాజల్ ఇంకా సేపు మస్తు టైం పాస్ నుంచి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి కాల్ చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్సైటింగ్ గా ఉందా? మీ గొంతులోనే అర్థమైపోతుంది సిగ్గుతో కూడిన ఎక్సైట్మెంట్ మీది. సరే అండి, మీరు మళ్ళీ కాల్ చేయమంటున్నారు. మీరు పడుకున్నారా? పడుతుంది. ఎవరండి పక్కన మాట్లాడేది? మీ మమ్మీనా? ఎన్ని బూతులు నేర్పుతున్నారు మమ్మల్ని నిజంగా. స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నారా అశ్విని? స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నావా అంటున్నా. ఏంటి? స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నావా? అవునవును. ఓకే, సరే, మీ అమ్మగారికి మా తరపు నుంచి నమస్తే అండ్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మా షో చూస్తూ రిజిస్టర్ చేసుకున్నందుకు. బాయ్ బాయ్. బాయ్ అశ్విని గారు. సో కాజల్ గారు, మీకే కనుక లక్కీ డ్రాలో రిఫ్రిజిరేటర్ గెలుచుకుంటే మీకు ఏ కలర్ రిఫ్రిజిరేటర్ కావాలండి? బ్లాక్ కలర్ కావాలండి. ఓకే, తప్పకుండా ఇస్తాము. కానీ రిఫ్రిజిరేటర్ స్పెల్లింగ్ చెప్పండి. REFRIDGE. మీరు చెప్పండి, మీకు తెలుసు అసలు. మీరు చెప్పాక నేను చెప్తా కదా, తెలుసు కాదు. GERATOR. రిఫ్రిజిరేటర్ కాదు, రెఫ్రిజిరేటర్ నేను చెప్పింది. REFRIDGE. నేనేం చెప్పాను? చెప్పగానే అంట. అదే అది అంతే. బ్లాక్ కలర్ రిఫ్రిజిరేటర్ మీ సొంతం అయిపోయింది. కంగ్రాచులేషన్. నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ రిఫ్రిజిరేటర్ ఉంది, నాకు అవసరం లేదు. తీసుకో, ఏమున్నాయో లోపల వాటర్, యాపిల్ అన్ని. అక్కడ అన్ని చాలా బాక్సెస్ ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క ఐటమ్ పెట్టుకోవచ్చు. ఏంటిది? ఏమన్నా పెట్టుకోవచ్చు. అదే అక్కడ బాక్సెస్ ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడో చూస్తున్నారు, నాకు సిగ్గేస్తుంది. సాటర్డే, సర్ప్రైజింగ్ సాటర్డే కాబట్టి అందరికి మాక్సిమం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కాల్ చేస్తున్నాం. కానీ ఎలా? మామూలుగా హలో మస్తు టైం పాస్ నుంచండి అని కాకుండా సర్ప్రైజ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఎవరికి సర్ప్రైజ్ చేయబోతున్నాం తెలీదు, కాల్ చేస్తే తెలుస్తుంది. సో లెట్స్ కాల్. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, మిస్ కాల్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేస్తున్నాము. ఊరికి అలా ప్రాంక్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు కాజల్ ఎలా ప్రాంక్ చేయబోతుందో విందాం. హియర్ వి గో. అండ్ ఇలాగే మీకు కూడా మేము కాల్ చేయాలి అనుకుంటే మీరు నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఎలా రిజిస్టర్ చేసుకుంటారు? మీ నంబర్ 7732077321. ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మాకు మీ నంబర్ తెలుస్తుంది కాబట్టి మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందాం, మాట్లాడుకుందాం, కనెక్ట్ అయిపోదాం. అండ్ అలాగే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు క్లియర్ గా మీ పేరు, మీ ఏజ్, మీ ఊరు పేరు పంపిస్తే ఇంకా సూపర్ గా ఉంటది. హలో 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 ఎవరండి? మేము ఎంటీపీ బ్యూటీ పార్లర్ నుంచి మాట్లాడుతున్నామండి. ఎక్కడ? హలో, చెప్పండి. ఎంటీపీ బ్యూటీ పార్లర్ నుంచి కాల్ చేస్తున్నామండి. హెయిర్ స్ట్రైట్నింగ్ అండ్ హెయిర్ కట్ మీద మాకు ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయండి. అంటే కాజల్ అంటే ఎవరండి? నా పేరు కోమలి. నా పేరు కోమలి, కాజల్ కాదు. తెలిసిపోతుందండి. ఎలా తెలిసిపోతుందండి? అలా ఇందాక అన్ని ప్రాంక్ కాల్స్ కరెక్ట్ గా చేస్తున్నాండి. నేను కాల్ చేస్తుంటే అందరూ గుర్తుపట్టేస్తున్నాను నా వాయిస్. మీ వాయిస్ బాగా తెలిసిపోతుందండి నాకు. థ్యాంక్స్ అండి. మీ పేరేంటండి? బానే ఉందిలేండి, గుర్తుపట్టేస్తున్నారు అందరూ. మీ పేరు? నా పేరు ప్రసన్న అండి. పద్మిని. ప్రసన్న. నాకెందుకు పద్మిని అని వినిపించింది. సరే, చెవిటాలకు అలాగే అనిపిస్తుంది. ప్రసన్న గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది గోగులంక అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇంకోసారి చెప్తాడు. మొబిలంక కాజల్. ఏం లంక? మొబిలంక. ఓకే, మీ ఆయన ఏం చేస్తుంటారు?
మా హస్బెండ్ దుబాయ్ ఉంది. మీ ఆయనకి మాది సలాం చేస్తుందని చెప్పండి. ఏంటండి? మీ ఆయన దానికి మాది సలాం చేస్తుందని చెప్పండి. ఓకే అండి. దుబాయ్ షేక్ ది బాగా షేక్ చేస్తుంది. ఏంటండి? మీ ఆయనది దుబాయ్ లో ఉంది కదా, మాది హైదరాబాద్ లో ఉంది. మీ ఆయన దానికి మాది అడిగిందని చెప్పండి. ఓకే అండి, చెప్పండి. వారానికి ఎన్నిసార్లు కాల్ చేస్తారు? డైలీ. అయ్యా మరి దారుణం. హస్బెండ్ అయినాక డైలీ మాట్లాడకుండా వారం ఒకసారి మాట్లాడుతుంది. వాట్సాప్ ఇవన్నీ వచ్చాయని. సో ఇంకా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా టచ్ లో ఉంటారనమాట. కూల్. ఓకే, మరి మస్తు టైం పాస్ కనెక్ట్ అయిపోయారు. మీరు ఎవరికైనా ఏమైనా చెప్తారా? అదండి, ఒకరికి ప్రాంక్ కాల్ చేయమని మెసేజ్ పెట్టానండి వాట్సాప్ లో. అంతేనండి, సాటర్డే వచ్చిందంటే ఎవరైతే ప్రాంక్ కాల్ కి మెసేజ్ పంపిస్తారో వాళ్ళకి ప్రాంక్ కాల్ చేస్తాం. అదే చాలా సార్లు పెట్టానండి, చేయలేదు. ఒకసారి తప్పకుండా అండి, మనం ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ రోజు ఖచ్చితంగా ప్రాంక్ కాల్ చేస్తాం. ఓకేనా? ఓకే, మీ ఆయన ఏమైనా చెప్పాలంటే? అట్లా కాల్ వస్తుంది చేస్తారో లేదా అనుకున్నారండి. అలా అనుకున్నారు కాబట్టి ఫోన్ చేసినాము, అలా అనుకున్నారు కాబట్టి ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. సర్ప్రైజ్ చేసాం. మీకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలని మేము కాల్ చేసాం. హ్యాపీస్ బాగా. సరే, ఫైనల్ గా మీ ఆయన దానికి ఏమైనా చెప్పాలంటే, దుబాయ్ లో మీ ఆయన దానికి ఏమైనా చెప్పండి. చెప్పండి. మీ ఆయన పేరు? నాగిరెడ్డి. నాగిరెడ్డి గారికి, దుబాయ్ లో ఉన్న నాగిరెడ్డి గారికి అలా చెప్పకూడదు. దుబాయ్ లో ఉన్నారు, దుబాయ్ లో ఉన్న నాగిరెడ్డి గారికి దుబాయ్ లో ఉన్న నాగిరెడ్డి గారి దానికి హాయ్ చెప్తుంది మాది. చాలా అండి. బాయ్. మీది భలే నవ్వుతుంది. థ్యాంక్ యూ అండి. నాది బాగా యాంకరింగ్ చేస్తుంది అని అందరితో చెప్తూ ఉంటుంది. అందరికి మాది హాయ్ చెప్తుంది. బాగుంది మీది. మీది ఏం చేస్తుంది? మాది చూస్తుంది. ఇట్లాగే చూసి మా దానికి మీది రిజిస్టర్ చేసుకోండి. మాది మీకు కాల్ చేస్తుంది. మీది మాది కలిస్తే ఏమైతుంది? మస్తు టైం పాస్ అవుతుంది. సరే, అది కలవాలి అంటే ఎలా? మీ నంబర్ మాకు తెలియాలి కదా. సో 7732077321 కి మిస్డ్ కాల్ కానీ టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మా దానికి మీ దానికి మాది మీ దానికి కాల్ చేస్తుంది అనమాట. నువ్వు మాట్లాడుతూ బూత్ లెక్క ఉంది, మాట్లాడితే మంచిగా ఉంది. నువ్వు మాట్లాడితే పెద్ద నీట్ గా ఉంది, పత్తిలాగా. మరి ఏం లేదు, నువ్వు మాట్లాడిన బూతులానే ఉంది. అవునా? సరే, ఇద్దరం బూతులు మానేసి తిన్నగా మాట్లాడదాము. ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తాం? కాల్ చేసి ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. అండ్ ఈ కాల్ నేను మాట్లాడేస్తా, నువ్వు మాట్లాడేస్తా, ఫుల్ కచ్చర కచ్చర చేసేద్దాం. ఓకే? కచ్చర కచ్చర అంటే ఏంటి కాజు? కచ్చర కచ్చర అంటే పులిహార, పులిహార నీ భాషలో. అంటే కచ్చర అంటే పులిహార కాదు, కచ్చర అంటే చెత్త చెత్త చేసేద్దామని. కానీ ఊరికే ఏదో అట్లా వాడుక భాషలో అలా వస్తుంది. నేను ఆ షోని చెత్త చెత్తగా చేయను, నేను మంచిగా చేస్తాను. పులిహార అంటావుగా, పులిహార అంటే పులిహార చేయడం వేరు. పులిహార చెత్తగా ఉండదు కదా, చాలా కమ్మగా ఉంటది. నువ్వు చేస్తే అది చెత్తగానే ఉంటది. అబ్బా, వేసిన తెలుసు, వేసాను. హలో హలో ఎవరు? హలో హలో ఎవరు? హలో 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 మాట్లాడరండి. మాట్లాడండి. హలో హలో ఎన్నిసార్లు అండి? ఏంటది? అదే బాగుందండి. హలో. ఓ హలో. హలో, ఏం మాట్లాడుతున్నారు? హాయ్ బేబీ. ఏంట్రా? దా. ఎక్కడికి? దా కాదు, భూతది మింగేసా. హలో హలో. హాయ్ హాయ్, మీ పేరు? హలో. హాయ్, మీ పేరు ఏంటండి? ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరు? లిఖితనా మాట్లాడేది? ఓ, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? మా ఆవిడతో మాట్లాడుతున్నా. నీకు పెళ్ళిందా? అవును. ఎంత మోసం, ఎంత అబద్ధాలు ఆడావు ఇప్పటి వరకు. ఎన్ని రోజుల వరకు నాతో మాట్లాడి నా ఫోన్ రీఛార్జ్ చేసి ఇప్పుడు నీకు పెళ్ళిందని చెప్తావా? హలో. చాలా ఫ్యూచర్ ఉంటుంది నీకు. చాలా ఫ్యూచర్ ఉంటదంట యాక్టింగ్ లో. థ్యాంక్స్ అక్క. నీ పేరేంటంట అక్క? మా ఆవిడి తెలియదు కదా, నేర్చుకుని పళ్ళంతా పంపిస్తారు కదా అన్నారు కదా, ఎందుకు పక్కన నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీ పేరేంటి చెప్పు. నీ పేరు తెలియకుండా ఫోన్ ఎలా చేశారా? సరదాగా మాట్లాడదామని చేశానే. ఎవరితో మాట్లాడుతున్నా?
సౌదలో మాట్లాడాలి ఫోన్ చేస్తే 100 వచ్చాయి మీ తాత తీసేదాకా తీసుకోవాలి తీసి వాడు తీసుకొస్తాడు నువ్వేమి చేయలేవు నిజంగా చెప్తున్నా కదా, నువ్వేమీ చేయలేవు. అరుంధతి నీకు పెళ్ళా? నువ్వు నన్నేమి చేయలేవు. హలో హలో దయచేసి గమనించండి, ఈ డైలాగ్స్ మీకు కావాలంటే ఒకటి ప్రెస్ చేయండి. అది బ్యాలెన్స్ అంత ఎక్కువగా ఉందా? బాగా. క్షమించండి, మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు, తిరిగి మళ్ళా ప్రయత్నించండి. మీరు ఖాళీగా లేరా? నీ తల్ల మాట్లాడుతుంటే బయటకి వెళ్ళి మాట్లాడుకోండి, ఇంకొక ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఏంటిదా? నాకు పెళ్ళి అవ్వలేదు, చేసుకోవాలని ఉంది. నాకు 2 సార్లు అయింది, అయినా చేసుకోవాలని ఉంది. వచ్చి ఓ అక్క, నీకు నమస్కారం అక్క. మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి చైతు కాజల్ మాట్లాడుతున్నాం అక్క. ఇంత excited అయిపోయారు ఎవరు? ఎవరు చెప్పారు నాకు ఫోన్ చేయాలని చెప్పి? మీ ఫ్రెండ్ మాకు మెసేజ్ చేశారు, నీకు ప్రాంక్ కాల్ చేసి సర్ప్రైజ్ చేయమని చెప్పి, అందుకే ఫోన్ చేస్తాను. నీ పేరేంటి? నా పేరు తారా. నన్ను ఇన్ని మాటలు నన్ను పుట్టిన అక్షరం తెలుసా? కాజులని చైతు యాంకరింగ్ చాలా అంటే చాలా బాగుంటది. థ్యాంక్ యూ. యూనిట్ తెలుసా? ఇలా ఎవరు చేయలేరు. నేను ఎప్పటి నుంచి చెప్తాను, మీకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ తారా, థ్యాంక్స్ అలాట్ తారా. కానీ నేను పుట్టిన కాడి నుంచి నన్ను ఇంతగా ఎవరు తిట్టలేదు తారా. అసలు టోటల్ యాక్చువల్లీ కాలేజ్ లో ఉన్నాను, నేను మా జూనియర్ చదువుకుంటున్నాను. ఫస్ట్ నాకు డైనింగ్ ఉంది, అయితే ఇందాక వరకు మాట్లాడింది నా జూనియర్ అన్నమాట, తర్వాత నేను మాట్లాడాను. కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ అన్నమాట. అసలు ట్రాన్సిషన్, అసలు వాట్ ట్రాన్సిషన్. ఇందాక గుర్తు పెట్టేసి ఇప్పుడు అంటే నేను అనుకున్నాను, ఇప్పుడు వరకు వాట్సాప్ లో డిఫరెంట్ డైలాగ్స్ పెట్టి చాట్ చేస్తున్నాం అన్నమాట నా ఫ్రెండ్ తో. అలా ఏదన్నా నాతో ఏడిస్తున్నారేమో అనుకున్నాను. ఇద్దరు ఫీమేల్ ఏం మాట్లాడుతున్నారని అనిపించలేదు. ఇప్పుడు ఫైనల్లీ ఎవరు చెప్పారు నన్ను క్యాన్ చేయమని? నువ్వు వాట్సాప్ లో మెసేజెస్ పంపిస్తూ ఉన్నావు కదా, సో మేమే కాల్ చేసాం నీ నంబర్ తీసుకొని. ఇవాళ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. మరి మస్తు టైం పాస్ కి కనెక్ట్ అయిపోయావు, ఎవరికైనా ఏమని చెప్తావా? చాలా అసలు రోజు మిస్ అవ్వాలి. 2 days నుంచి కాలేజ్కి వచ్చాను, కుదరట్లేదు. మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? నేను గుడివాడ నుంచి. ఏ ఊరు? గుడివాడ. విజయవాడ నుంచి 1 hour. ఓకే, గుడివాడలో ఉన్నటువంటి తారతో చాలా జాగ్రత్తగా ఉండండి. నోట్లో నోరు పెట్టారంటే కంపల్సరీ. నిజంగా చాలా బాగా వాడు చచ్చాడే. నేను ఆల్రెడీ చచ్చాను లోపల, కానీ పైకి యాంకరింగ్ చేయాలని కాబట్టి పైకి నవ్వుతూ యాంకరింగ్ చేస్తాను. లోపల నేను ఆల్రెడీ చచ్చిపోయా. ఒక్కసారి మా మమ్మీకి, మా డాడీకి, మా తమ్ముడికి హాయ్ చెప్పవా? మీ మమ్మీకి, మీ డాడీకి, మీ తమ్ముడికి హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us తారా. బాయ్. ఓకే, నా జూనియర్ మీకు సారీ చెప్పమంది, నేను కూడా సారీ చెప్పాను. చైతు సారీ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేయింగ్ సారీ. బాయ్. కాజల్, ఐ లవ్ యూ. బాయ్. ఐ లవ్ యూ టు. బాయ్. బాయ్. తారా చైతు, ఐ లవ్ యూ తారా. ఐ లవ్ యూ టు. ఇంకా నువ్వు తిట్టేస్తావేమో అని కంగారు పడ్డాను నేను వాడు ఐ లవ్ యూ చెప్పగానే. ఇప్పుడు తెలుసుకోండిగా చైతు, నేను ఛాన్స్ కదా నీకు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాన్స్ మధ్య నా లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉండదు, అందుకే లవ్ యూ అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మాయి. బాయ్ బాయ్ తారా. బాయ్. కచ్చరా అంటే నిజంగానే కచ్చరా ఉంది, పులియర్ టైప్ లోనే ఉంది, కానీ సూపర్ హిట్. సీరియస్లీ అయితే ఇద్దరం కలిస్తేనే ఇంత రచ్చ ఉంది, ఇద్దరం ఇండివిజువల్ చేసినా ఇంత రచ్చ ఉంది. మరి ఇంత రచ్చలో మీరు కూడా జాయిన్ కాకపోతే ఎట్లా చెప్పండి? అందుకే కింద కనిపిస్తున్న నెంబర్ కి మిస్ కాల్ ఇచ్చి వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకుని జాయిన్ అయిపోండి. ఏదో ఒక రోజు మేము మీకు కాల్ చేస్తాం, మస్తు టైం పాస్ అందిస్తాం. ఇప్పుడు మాత్రం కాల్ చేసేద్దాం నెక్స్ట్ కాలర్ కి. హలో. హాయ్. ఏం లేదు, మీ పేరు తెలుసుకోవచ్చా? మీ పేరేంటి? మీ పేరండి.
నేను యాక్చువల్ గా నా పేరు కోమలి. నేను యాక్చువల్ గా ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుంది, ఇంట్లో ఎవరు లేరు, అందుకే ఊరికే వీకెండ్ కదా, సో ఊరికే ఎవరితో మంచిగా ఫ్రెండ్షిప్ చేద్దామని కాల్ చేశా. ఓకే. హాయ్, మీ పేరు చెప్పలేదు. మీ ఊరు విలేజ్? మా విలేజా? మండపేట. మండపేట రావులపాలెం దగ్గరదా? అవును. ఓకే. మీది? ఎక్కడ దాకా చదువుకున్నావు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? నాది డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ. ఇప్పుడు ఖాళీ అన్న మీరు చేసింది ఇప్పుడు? ఖాళీ. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా సంబంధం కోసమే బయటకు వెళ్ళారు అమ్మ వాళ్ళు. నీ పేరు చెప్పలేదు. నా పేరు విజయ్. విజయ్, నైస్ నేమ్. కామెడీ కూడా బాగుందిలే. థ్యాంక్స్. నాకు విజయ్ అంటే చాలా ఇష్టం. అదెందుకు ఇప్పుడు ఫోన్ లో కలిసిందా నా పేరు? ఎందుకంటే విజయ్ పేర్లోనే సక్సెస్ ఉంది కదా. మీకు కోమలి పేరు నచ్చిందా? కామెడీ నచ్చింది. ఎందుకు నచ్చలేదు? కామెడీ లేకపోతే ఇప్పుడు నిక్ నేమ్ పేపా? లేదు, రియల్ నేనే కోమలి. నిక్ నేమ్ ఇంట్లో కొమ్ము కొమ్ము అంటారు. కొమ్ము కొమ్ము? ఊరికే ముద్దుగా పిలుస్తూ ఉంటారు అలా. నేను చెప్తూ ఉంటాను మా అమ్మకి, కొమ్ము ఏంటమ్మా తుమ్ములాగా, కొమ్ము కొమ్ము అనద్దు అంటూనే ఉంటాను. ఆయన కొమ్ము కొమ్ము అని పిలుస్తారు. నువ్వు నన్ను ఏం పిలుస్తావు? చెప్పు, ముగ్గురు కొమ్ము అని. అది మా అమ్మ వాళ్ళు పిలుస్తారు, నాకు నచ్చదు. నువ్వు ఇంకేమైనా స్వీట్ గా పిలవచ్చు. నువ్వు ఇంకేమైనా స్వీట్ గా పిలుచుకోవచ్చు అంటున్నా. ఇంకా స్వీట్ గా పిలుచుకోవచ్చా? అంటే ఊరికే నేను పేరు పెట్టి పిలుస్తాను, మళ్ళీ కొత్త కొత్త పేర్లని మళ్ళీ. ఓకే ఓకే సరే, ఇవాళగా ఫస్ట్ టైం మాట్లాడడం, తర్వాత ఏమన్నా ముద్దు పేరు పెట్టుకోవచ్చు కదా. మీకు ఎలాగో చూస్తున్నారన్నా కదా, తర్వాత నేనేం చేస్తాను, మీ వాళ్ళు పెట్టుకుంటారు కానీ తర్వాత నీకు ఏమి నాకు ఇష్టం ఉండవు, కానీ నువ్వు నన్ను కో అని పిలువు. అవన్నీ నాకు వద్దు ఇప్పుడు అన్ని, కానీ నువ్వు నన్ను కో అని పిలువు, ఓకేనా? పక్కన మాట్లాడేది ఎవరు ఇప్పుడు? నేనే కోమలి మాట్లాడుతున్నా. మాట్లాడింది చాలే గాని ఇంకా మాట్లాడడం వెళ్తుంది. హలో, కనిపెట్టేసావా? ఇస్తుండు బావా. బావా ఏంటి బావా? నువ్వు పిలవద్దు బావా అని. నాకు నచ్చాడు. ఏంటి నచ్చాడు? అక్క ప్లీజ్ అక్క. నువ్వు చెప్పద్దు అట్లా. హలో విజయ్. అవతల మాట నాకు అర్థమైపోయింది కానీ జంతం చెప్పి అక్కర్లేదు, మాట అలాగే ఉంది అక్కడ. కాదండి, తన వాయిస్ అలా ఉంటది. పాపం అది ఆడదే. అందరు ఏడిపిస్తూ ఉంటారు పాపం తన గొంతును పట్టుకొని, నువ్వు అబ్బాయిగా పుట్టాల్సిందే అని. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, దేవుడు అలా సృష్టిస్తాడు కొంతమందిని. జీవితం ఒక బంతి లాంటిది. జీవితం బంతి లాంటిది కదా, ఒకసారి ఇష్టమనుకో మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకొని పిసుక్కోవచ్చు, తెలుసా? అర్థమైంది. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? నువ్వు అలా ఫోన్ చేసి కాదు మరి చేతి చేస్తున్నారు తెలిసిపోయింది. ఎందుకంటే అదే ఎక్కడ ఎక్కడ వెళ్ళొచ్చాను అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎంతసేపు పట్టిందా విజయ్ గుర్తుపట్టడానికి? అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మస్తలేం కోసం నా వాయిస్ ఎదాలి కదా, మళ్ళీ తక్కువ సేపు మాట్లాడాల్సి ఇంకేం తెలియదు. నేనే కవరింగ్ స్టార్ అనుకుంటే నాకన్నా పెద్ద తోపు కవరింగ్ స్టార్ నువ్వు. ఆ మాత్రం కవర్ చేసుకోవచ్చు మరి పదవి దగ్గర మరి. ఎలా అనిపిస్తుంది సర్ప్రైజింగ్ సాటర్డే కాజల్ చైతన్య కాల్ చేయడం ఇలాగా? నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకెలా చాలా సార్లు చేస్తా ఉంటే నాకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా చేస్తూ ఉంటాను, మళ్ళీ రిజిస్టర్ చేసుకో. ఇంతకీ ఏ ఊరు మీది? మాది పాలపల్లి దగ్గర మార్చారు. మాది పాలపల్లి. పాలకొల్లు అన్నారా? పాలకొల్లు. పాలకొల్లు, ఓకే. పాలపల్లి అంట. పాలపల్లి కొత్త కొత్త పేర్లన్నీ తెలుస్తున్నాయి, కొత్త కొత్త ఊర్లన్నీ తెలుస్తున్నాయి మస్తు టైం పాస్ వల్ల. అలానే నీకు ఇష్టం వచ్చిన పేర్లు పెడతావా? పల్లి గిల్లి అని. ఏం చేస్తుంటావు విజయ్? నేను ఫస్ట్ బీటెక్ వస్తాను. వెరీ గుడ్. జాబ్ సర్చింగ్ లేకపోతే నెక్స్ట్ ఎంఎస్ లాంటి ప్లాన్స్ ఉన్నాయా? జాబ్ సెర్చింగ్. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. మంచి జాబ్ రావాలి, ఓకే?
థ్యాంక్ యూ మళ్ళీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, జీవితం బంతి లాంటిది, ఓకే. ఒకసారి విసిరితే మళ్ళీ వెనక్కి వస్తే దాన్ని పిసుకొచ్చు. ఓకే, ఓకే 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 కాకపోతే దాన్ని గోడకేసి కొట్టాలి, అప్పుడే వెనక్కి తిరిగి వస్తుంది. ఓకే ఇది అస్సలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాజల్ నెత్తికేసి కూడా కొట్టచ్చు, మళ్ళీ వెనక్కి వస్తుంది. అక్కడ కొడితే మళ్ళీ వెనక్కి రాదు, మళ్ళీ అమ్మ కూడా హాస్పిటల్లో పోయి వస్తారు మళ్ళీ. అవును, నాకేసి కొడితే నేను వేరే వాళ్ళకి వేసి కొడతాను, నీకు మాత్రం ఇవ్వను, తిరిగి ఇవ్వను. ఓకే అందుకే జాగ్రత్తగా ఉండు. ఓకే, బాయ్ బాయ్ విజయ్, బాయ్. బాయ్. అట్లా సర్ప్రైజింగ్ సాటర్డే అంటూ కాజల్ ఇంకా చైతు ప్రతి ఒక్కరికి కాల్ చేసి ప్రాంక్ చేసి సర్ప్రైజింగ్ సాటర్డేస్ అంటూ మస్తు టైం పాస్ మీ అందరికి అందించడం జరిగింది. సో లాస్ట్ కాల్ స్వీట్ గా ఉండాలన్నాను, స్వీట్ గా మాట్లాడాను కదా. నేను దాన్ని హాట్ చేసాను కదా. నువ్వు హాట్ చేయలేదు, మిక్చర్ చేశాను. అంటే నువ్వు అన్నావు కదా స్వీట్ ఉంటుందా హాట్ ఉంటుందా అన్నావు, సో అది ఇది ఎందుకు రెండు కలిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నువ్వు స్వీట్ గా నేను హాట్ గా చేసేస్తాను. సో మొత్తానికి మిక్చర్ అయిపోయింది, పులిహార అయిపోయింది, ఇవాళ షో అంతా ఫుల్ మీల్స్ లాగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, టైం కూడా అయిపోయింది కాబట్టి, కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేయాలి కాబట్టి వెళ్ళిపోతున్నాము. రేపు సండేని బాగా ఎంజాయ్ చేసుకోండి. ఒక రోజు మీ అందరికి విడుదల విముక్తి. మళ్ళీ మండే కలుసుకుందాము సూపర్ ఇంకొక మంచి టాపిక్ తో మస్తు టైం పాస్ చేసుకుందాం. టిల్ దెన్ as always say love yourself, love everyone. Thank you very much for watching us on Mast Time Pass. and you guys don't forget, keep smiling and enjoy every second of your life. Take care, love you all, bye.